నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. హైదరాబాద్ ఓటర్లందరికీ మీ సోదరి సమానురాలైన నేను, తల్లి సమానురాలైన నేను మాధవీలత కొంపెల్లని మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 40 ఏండ్లగా జీవితంలో ముందుకు వెళ్ళడం అంటే ఏంటో తెలియని జీవితాలుగా మిగిలిపోయారు అందరూ. మీరు, మీ ఇండ్లు, మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇక నుంచైనా ధైర్యంగా, దేదీప్యమానంగా, ప్రజ్వలిల్లేటట్టు జీవించాలన్నా, చదువులు రావాలన్నా, వైద్య సదుపాయాలు జరగాలన్నా, న్యాయం జరగాలన్నా, ఆ వీధులు సందులు ఏ జూబ్లీ హిల్సో, బంజారా హిల్సో, ఖైరతాబాదో, సికింద్రాబాద్ లాగానో అద్భుతంగా ఉండాలన్నా మనకి మాళ్ళు రావాలి, మన దగ్గర మెట్రో రైల్స్ రావాలి, మన దగ్గర సబ్వే తయారు కావాలి, మన దగ్గర కూడా అద్భుతమైన యూనివర్సిటీలు రావాలి, మన దగ్గర పిల్లలు కూడా ప్రపంచాన్ని అబ్బా అనిపించేంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, స్త్రీలు పురోగమించాలి. ఇవన్నీ జరగాలంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే నిదుర లేవండి. ఓటర్ అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నిదుర లేవండి. మీ చేతులు ఉన్న ఏకైక ఆయుధమే ఓటు. ఆ ఆయుధం అనే ఓటుని తీసుకొని వెళ్ళి ఆ ఒక్క రోజు వినియోగించండి. తలరాతను మార్చే అద్భుతమైన ఏకైక మీకు ఉన్న అవకాశమే ఓటు. దేశమంతా మోదీ గారి నాయకత్వంతో వాయువేగంతో పరిగెత్తుతుంటే మనం మాత్రమే వెనక్కు మిగిలిపోయాం నాయన. దయచేసి పురోగమించండి. మనము భారతదేశంలో ఒక అద్భుతమైన భాగం కింద నిరూపిద్దాం. భారత మాతకు మనం ఒక సమస్య కింద కాదు, ఒక పరిష్కారం అని చూపిద్దాం. జై బోలో భారత్ మాతాకి జై, బోలో భాగ్యనగర్. నాయన, భాజపా పార్టీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్నదమ్ములము, అక్క చెల్లెలము బోళ్ళు మంది ఉంటాం. మా ఇంట్లో, మా పరివారంలో నా తమ్ముడికి కనుక అసంతృప్తి ఉంటే దాన్ని నేను ఎంత ప్రేమతో తీసుకుంటానో రాజాగర్ సింగ్ గారి అసంతృప్తి కూడా అలాగే తీసుకుంటాను. ఈరోజు కాస్త కార్యక్రమాలు ఉన్నాయి, రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. రాజాసింగ్ గారి ఇంటికి వెళ్ళి వారిని కలిసి వారితో కూడా మాట్లాడడం, అమర్ సింగ్ గారి ఇంటికి వెళ్ళడం, వారితో కూర్చోవడం, మాట్లాడడం, అలా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎవరెవరైతే భాజపా తరఫున నియోగించబడ్డారో వారందరి ఇండ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు 2023 అసెంబ్లీలో చాలా కష్టపడ్డవాళ్ళు. ఇది గెలుపు ఓటమికి మాత్రమే సంబంధించింది కాదు. గెలిచిన వాళ్ళ అనుభవం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఎంతో శ్రమపడి, కష్టపడి అక్కడ వాళ్ళదైన ఒక భాగస్వామ్యాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి వీళ్ళ అందరి ఇండ్లకు వెళ్ళడం జరుగుతుంది, వీళ్ళతో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు, కష్ట నష్టాలు, వాళ్ళ అనుభవాలను తీసుకోవడం జరుగుతుంది. ఐకమత్యంతో ముందుకి భాజపాని ఒక తాటి మీద నిలబెట్టి నడిపించి విజయాన్ని తీసుకొని వస్తాం మేమందరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.